మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. శ్రీనివాస్ వరహగిరి ఈయనది తూర్పు గోదావరి జిల్లా చింతలపల్లి గ్రామం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తయ్యాక పలు ప్రైవేటు కంపెనీల్లో హెచ్ఆర్ ఫైనాన్స్ విభాగంలో కీలక స్థాయిలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యునిగా కూడా హెచ్ఆర్లో పనిచేయడం వల్లే కావచ్చు ఉద్యోగ నియామక ప్రక్రియలోని సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకునే వీలు కలిగింది ఆయనకు. టెక్నాలజీతో మానవ వనరుల విభాగం అవసరాలను సులభతరం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 25 లక్షల పెట్టుబడితో 2016 ఆగస్టులో బెంగళూరు కేంద్రంగా హలో జాబ్స్ను ప్రారంభించారు. అసలు ఈ హలో జాబ్స్ ఎలా ప్రారంభించారు, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీని గురించిన సంబంధిత విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓలా, ఊబర్ వంటి రెంటల్ కార్ల బుకింగ్ ఎలా చేయాలో మనందరికీ తెలిసిందే. అచ్చం అలాగే కంపెనీల ఉద్యోగ నియామకాలు ఉంటే ఖాళీగా ఉన్న జాబ్స్ వివరాలు అభ్యర్థులకు, అలాగే విద్యార్హతలతో కూడిన అభ్యర్థుల వివరాలు కంపెనీలకు గూగుల్ మ్యాప్స్లో దర్శనమిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. బెంగళూరుకి చెందిన హలో జాబ్స్ అనే స్టార్టప్ ఈ నియామక టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం టెస్టింగ్లో ఉందని, ఏడాదిలో విపణిలోకి విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాధారణంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే పేజీలకు పేజీలు రెజ్యూమ్లు చేత పట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగే అభ్యర్థులు ఒకవైపు, నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం సర్టిఫికేట్స్ ధృవీకరణ కోసం కంపెనీలు మరోవైపు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా హలో జాబ్స్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఏటీఎం కార్డు తరహాలో ఉచితంగా క్యూఆర్ కోడ్తో విజువల్ రెజ్యూమ్ గుర్తింపు కార్డు అందిస్తారు. ఇందులో అభ్యర్థి విద్యా సంబంధమైన వివరాలతో పాటు నైపుణ్యం, అనుభవం వంటి కీలక సమాచారాన్ని సులువుగా గుర్తించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. పైగా అభ్యర్థుల సర్టిఫికేట్స్, వ్యక్తిగత వివరాలు, ధృవీకరణ ప్రక్రియ అంతా హలో జాబ్స్ చేసి బార్కోడ్లో నిక్షిప్తం చేస్తారు. కంపెనీలు తమ మొబైల్ ఫోన్తో ఈ బార్కోడ్ను స్కాన్ చేసినా లేదా ఫోటో తీసినా సరే వెంటనే అభ్యర్థి రెజ్యూమ్ ఫోన్ లేదా డెస్క్టాప్లోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థి గురించి మళ్ళీ కంపెనీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. విజువల్ రెజ్యూమ్తో పాటు వీడియో ఇంటర్వ్యూ సిస్టమ్ను కూడా అభివృద్ధి చేశారు. త్వరలోనే విఫణిలోకి విడుదల చేయనున్నారు. ఇదేంటంటే అభ్యర్థులు ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నైలో సేవలందిస్తున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్ నగరాలకు విస్తరింపచేయుచున్నారు. ప్రస్తుతం హలో జాబ్స్లో 3 లక్షల మంది అభ్యర్థులు, 140 కంపెనీలు నమోదయ్యాయి. వీటిలో ప్రణవ హెల్త్ కేర్, కార్డ్ ఆటోమేషన్, డిజిటల్ అకాడమీ వంటివి కొన్ని. ఏపీ, తెలంగాణ నుంచి 40,000 అభ్యర్థులుంటారు. ఇప్పటి వరకు హలో జాబ్స్ వేదికగా 3,000 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి. వారి ఆదాయ మార్గం 2 విధాలుగా ఉంది. ఒక ఉద్యోగ నియామక ప్రకటనకు 250 రూపాయలు ఉంటుంది. అలా కాకుండా నమోదైన అభ్యర్థుల డేటాబేస్ పొందాలంటే ₹1,00,000 వరకు ఉంటుంది. డేటాబేస్తో కంపెనీలు వాళ్లకు కావాల్సిన అభ్యర్థిని ఎంచుకునే వీలుంటుంది. కంపెనీల తరఫున ఇంటర్వ్యూలో హలో జాబ్స్ చేసి పెడుతుంది. ఎంపికైన అభ్యర్థికి ఇచ్చే ప్యాకేజ్లో 5 నుంచి 8% కంపెనీ నుంచి కమిషన్ రూపంలో తీసుకుంటారు. ప్రస్తుతం నెలకు 5,000 మంది అభ్యర్థులు నమోదవుతున్నారు. 2,500 జాబ్ పోస్టింగ్స్ అవుతున్నాయి. సుమారు 100 ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇలా చేస్తూ ప్రస్తుతం నెలకు 15 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. 15% వృద్ధిని నమోదు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 5 కోట్ల టర్నోవర్, 2020 నాటికి 20 కోట్ల టర్నోవర్ చేరుకోవాలన్నది వారి లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 25 లక్షల మంది అభ్యర్థులకు సింగపూర్, మలేషియా దేశాలకు విస్తరించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం వారి కంపెనీలో 36 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల నిధులను సమీకరిస్తారు. చూశారుగా, శ్రీనివాస్ తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూనే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తున్నారో, అలాగే కంపెనీలకు కావలసిన అర్హతలున్న ఉద్యోగుల్ని ఎలా అందిస్తున్నారో. ఇదే శ్రీనివాస్ యొక్క విజయ పయనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.